డాక్టర్ గారు మనం కాలర్స్కి ముందు మాట్లాడుకుంటున్నాం అంటే క్రానికల్ స్టేజ్లో ఉన్నప్పుడు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఈ రుమటైడ్ ఆర్థరైటిస్కి సంబంధించి? ఓకే, చూడండి, అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదండి, స్వెల్లింగ్ అవన్నీ అలా వస్తాయి అనేసి. ఆ తర్వాత మెల్లగా ఒకసారి బోన్ మామూలుగా ముందు సైనోవియం ఇన్వాల్వ్ అవ్వడం, ఆ తర్వాత ఫైబ్రస్ టిష్యూ ఇన్వాల్వ్ అవ్వడం, అంటే అక్కడ చుట్టూ ఉన్నటువంటి టిష్యూ, ఆ తర్వాత బోన్ ఇన్వాల్వ్ అవ్వడం. ఒకసారి బోన్ ఇన్వాల్వ్ అయిన తర్వాత ఏమవుతుందంటే మెల్లగా కొంత టైం, అంత తొందరగా డెవలప్ ఏం కాదు, కొంచెం బాగా ప్రోగ్రెస్ అయిపోయిన తర్వాత ఆ బోన్ అంతా మొత్తం జాయింట్ అంతా స్టిఫ్ అయిపోతుంది అనమాట. దాన్ని యాంకులైజింగ్ అంటారు అనమాట. యాంకులైజ్ అయిపోతుంది, బాగా స్టిఫ్ అయిపోతుంది. ఆ తర్వాత మెయిన్గా ఈ చిన్న జాయింట్స్లలో, అంటే మన ఈ చేతులకు సంబంధించిన వేళ్ళ జాయింట్స్లలో అండ్ ఈ రిస్ట్లో ఎక్కువ సిమ్టమ్స్ వస్తాయి అనమాట. ఏమవుతుంది, మెల్లగా ఈ చేతులు ఏవైతున్నాయో మెల్లగా డీవియేషన్ అవుతాయి. అల్నార్ డివియేషన్ అంటారు, అంటే లాటరల్గా డివియేట్ అవుతాయి. సో ఇప్పుడు మామూలుగా మధ్యలో ఉంటుంది కదా, దాని బదులు ఇలా డివియేట్ అవుతాయి అనమాట. అదేవిధంగా కాలి వేళ్ళు కూడా కొంచెం అలా డివియేట్ అవుతాయి. ఇప్పుడు మనం అలా వాళ్ళని చేతి పెట్టి చూడండి అన్నప్పుడు కొంచెం వాళ్ళ వేళ్ళు ఇలా ఉంటాయి అనమాట. ఓకే, ఆ తర్వాత ఏంటి, ఇంకా కొంచెం ప్రోగ్రెస్ అవుతుంటే ఈ వేళ్ళు ఏదైతున్నా చిన్న వేళ్ళల్లో ఇలా అయిపోతుంది. ఇలా జాయింట్, ఈ నెక్ ఏదైతుందో శ్వాన్ నెక్ అంటారు. అంటే ఒక కొంగ నెక్ ఉంటుంది చూడండి, అలాగా నెక్ లాగా ఈ డిఫార్మిటీ ఇలా అవుతుంది. మామూలుగా వాళ్ళు ఇలా బెండ్ చేయలేరు, ఎప్పుడున్నా కానీ ఇది ఇలాగే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా డిఫార్మిటీ అవుతుంది. ఇంకోటి ఇది కూడా ఇలా డిఫార్మ్ అయిపోతుందండి, ఈ థంబ్ ఏదైతే ఉందో అలా డిఫార్మ్ అయిపోతుంది. అంటే ఇవి ఒకసారి డిఫార్మిటీ అయిపోయిన తర్వాత అంత ఈజీగా మనం వెనక్కి కూడా తీసుకురాలేము అనమాట. ఇది ఇర్రివర్సిబుల్ చేంజెస్ ఉంటాయి. వెరీ రేర్లీ ఈ స్టేజ్ కి రావడానికి కూడా టైం పడుతుంది, మళ్ళీ రెగ్యులర్ గా రావడానికి కూడా టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. చాలా వరకు అంటే దాని స్కోప్ కూడా చాలా తక్కువ బయటికి వెనక్కి రావడం. కానీ కొంతమందిలో వస్తుంది, అంటే మనం వాడుతూ ఉన్నప్పుడు చూసిన, అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్పేదంటే కొంతమందిలో ఈవెన్ ఆ డిఫార్మిటీ కూడా పోవడం గమనించాము. బట్ చాలా కాలం నుంచి డిఫార్మిటీ ఉందంటే ఆ డిఫార్మిటీ పోదు. మనం ఎంత తగ్గించినా పెయిన్స్ అట్లాంటివి తగ్గించగలం, కానీ ఆ డిఫార్మిటీని పూర్తిగా తగ్గించలేము ఒకసారి డిఫార్మిటీ వచ్చిన తర్వాత. కొంతమందికి అంటే ఇవి బోన్స్లో వచ్చేటటువంటి డిఫార్మిటీస్. ఆ తర్వాత సిస్టమ్ ఇంకా ప్రోగ్రెస్ అవుతుందండి అని అంటే ఈ స్కిన్ కింద, ఎస్పెషల్గా ఏదైతే బోన్ సర్ఫేసెస్ ఉంటాయో, ఆ బోన్ చేతి ఇప్పుడు స్కిన్ కింద ఈ బోన్ సర్ఫేస్ అక్కడ నోడ్యూల్స్ లాంటివి ఏర్పడతాయండి, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అన్నట్టుగా. ఎస్పెషల్గా ఈ రిస్ట్ పైన కానీ ఈ మోచేతుల్లో కానీ అక్కడ చిన్న చిన్న నోడ్యూల్స్ అట్లాంటివన్నీ వస్తాయి, అంటే స్కిన్ కింద వచ్చే సిమ్టమ్స్. ఆ స్కిన్ చూస్తేనే ఏంటి ఏదో బొడిపిల్లాగా కనపడుతుంది అంటే ఆ నోడ్యూల్స్ రావడం అనమాట. ఈ తర్వాత ఇది పైకి కనపడేది. ఆ తర్వాత అది సిస్టమిక్ సర్క్యులేషన్, అంటే సిస్టమిక్ ప్రాబ్లమ్స్కి, సిస్టమిక్ అంటే ఇప్పుడు రెస్పిరేటరీ ప్రాబ్లమ్ కానీ, లంగ్స్ కానీ, లేకపోతే ఈ హార్ట్ కానీ, ఆ సర్క్యులేటరీ సిస్టమ్ కానీ, వేరే సిస్టమ్స్ ఏమవుతున్నాయో ఆ సిస్టంలో కూడా సిమ్టమ్స్ మళ్ళీ వెళ్ళిపోతాయి అనమాట. అంటే ఇలాంటి గ్రోత్సే లంగ్స్లో ఫామ్ అవ్వడం, ఇలాంటి గ్రోత్సే హార్ట్లో ఫామ్ అవ్వడం, అంటే ఆస్కా బాడీ సెంటర్ అన్నట్టు అక్కడ ఫామ్ అయితే అలా ఫామ్ అయినప్పుడు అది డేంజరస్ వైపు వెళ్ళిపోతుంది అనమాట సిచ్యువేషన్. కానీ ఆ ప్రోగ్రెస్ రావాలంటే కొంతమందిలో ఫాస్ట్గా వస్తుంది, అంతంత సిమ్టమ్స్, అంత డెప్త్ సిమ్టమ్స్ వెళ్తాయి. కానీ చాలా మందిలో మాత్రం ఎక్కువ ఈ పెయిన్స్తోనే బాధపడుతూ ఉంటారనమాట. పెయిన్ అంటే సామాన్యంగా ఉండదని, తర్వాత మామూలుగా ఉండదన్నమాట. అసలు వాళ్ళు అడుగు తీసి అడుగు పెట్టడం కానీ, చిన్న ఏదో గంటె పట్టుకోవాలన్నా ప్రాబ్లమే, స్పూన్తో తినాలన్నా ప్రాబ్లమే, అంత ఎక్స్ట్రీమ్ ప్రాబ్లం వస్తుంది పెయిన్ విషయంలో. ఓకే, ఇప్పుడైతే కాలర్ ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు దేవి అండి, ఇక్కడ వనపర్తి నుంచి మాట్లాడుతున్నాను. ఓకే దేవి గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. అయితే మా అమ్మగారికి 60 years మేడం. ఓకే, నమస్తే అండి. నమస్తేనండి, చెప్పండి. మా మదర్ కి 60 years ఉంది ఏజ్. తనకి కొంచెం మోషన్ లో బ్లడ్ పోతుంది అన్నమాట. ఓకే, అంటే అది ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి ఉందంట. మొన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు తెలిసిందన్నమాట ఆ విషయం. ఓకే, హెవీగా పోతుంది, అది నేను చూసాను కాబట్టి తెలిసిందన్నమాట. ఇంతకు ముందు అది వారసత్వం అది ఇది అనటం చెప్పలేదు ఆమె. దానివల్ల ఏమైనా ప్రాబ్లమా, అది గ్యాస్ట్రాంట్రాలజీకి కలవమని చెప్పారు. ఓకే, చూడండి, అంటే బ్లడ్ పోవడం అనేది ప్రాబ్లమేనండి. అంటే చిన్న ప్రాబ్లం నుంచి తీసుకుంటే పెద్ద వరకు ఏవైనా ఉండొచ్చు. బ్లడ్ పోతుంది అని అంటే, మోషన్లో బ్లడ్ వచ్చింది అని అంటే సాధారణంగా పైల్స్ ఉండే అవకాశం ఉంది. ఫిషర్స్ ఏమన్నా ఉన్నట్టయితే ఫిషర్స్ నుంచి కూడా బ్లడ్ పోతుంది. ఫిషర్స్ అండ్ ఫైల్స్ కూడా లేవని చెప్పారండి. ఓకే, అంటే లోపల టెస్ట్ చేయమన్నారు, ఇంకా అప్పటికే లేట్ అయిపోయిందని వచ్చేసి. ఓకే, అయితే అంటే ఐబిఎస్ ఏమైనా ఉండే అవకాశం, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ కానీ, అంటే కొలైటిస్ ఉంటుందండి అని అంటే లోపల ఏదైనా చిన్న పుండ్లలాగా ఫామ్ అయి ఉంటాయి అనమాట పేగుల్లో, అట్లాంటిది ఏదైనా ఉంటుంది. దీనికి తప్పకుండా కొలనోస్కోపీ కానీ ఇట్లాంటి ఒక అవసరం తప్పకుండా. అంటే మనం చిన్న ప్రాబ్లం నుంచి పెద్ద ప్రాబ్లం వరకు ఏమన్నా ఆలోచించవచ్చు, కానీ ఒక ప్రాబ్లం అని చెప్పే దానికి ముందు మనం టెస్ట్ చేసుకుంటే బెటర్, కొలనోస్కోపీ కానీ. కాబట్టి మీరు తప్పకుండా ఒకసారి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి.
అయిన తర్వాత వారు చెప్పిన దాని ప్రకారంగా వాళ్ళు ఏదో మెడిసిన్ ఇస్తారు ప్రస్తుతానికి టెంపరీగా. బట్ ఏ ప్రాబ్లం ఉన్నప్పటికీ ఒక హోమియోపతి మెడిసిన్స్ అయితే కొంచెం కంటిన్యూస్గా వాడుతూ ఉన్నట్టయితే మెల్లగా అది తగ్గించవచ్చండి, పూర్తిగా కూడా తగ్గించవచ్చు. బట్ ఏం ప్రాబ్లం అనేది ముందు ఇంపార్టెంట్. అది ఇప్పుడు అల్సరేటివ్ కొలైటిస్ ఉందనుకోండి, అంత సామాన్యంగా తగ్గే ప్రాబ్లం కాదు. కాబట్టి ఎనీవే ముందు టెస్ట్ చేయించండి, అంటే ముందు డాక్టర్ చూపించండి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్కి, వాళ్ళు ఏం చెప్తారో ఆ తర్వాత మీరు ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అని మనం డిసైడ్ అవ్వచ్చు. ఓకే, హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటుంది, బెస్ట్ ట్రీట్మెంట్ రిజల్ట్ ఉంటుంది అనుకుంటే కనుక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది.